దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మరొక ప్రత్యేకమైన సమయాన్ని ప్రభు అనుగ్రహించి దేవుని ప్రశస్తమైన నామాన్ని మహింపరచుకునే దానికి ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. భయంకరమైన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఏ రోజు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే ఈ లోకంలో మనము జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీతో చెప్పనక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. బయట ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిస్థితులు మీరు వింటూ ఉన్నారు వార్తల ద్వారా. మరి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఒక ప్రాంతానికి వస్తుందో, ఒక కుటుంబానికి వస్తుందో, ఒక మనిషికి వస్తుందో తెలియదు. అయితే ఈ లోకంలో మనుషులుగా మనము ఈ లోక ప్రయాణం చేస్తున్నప్పుడు, మన వంతు వచ్చినప్పుడు, అంటే మన ఊరు వచ్చినప్పుడు ఆ బస్సు దిగాలనా, బస్సులో వెళ్తారా? దిగాల్సి వస్తుందా? అలాగే ఒక మనిషి తన యొక్క వంతు చొప్పున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే మనిషి ఈ లోకంలో విలువైన వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు. అంటే మీకు నేనేం చెప్తున్నానంటే, విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. అంటే ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత వారి విలువ తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ఒక స్నేహాన్ని కోల్పోయిన తర్వాత వారి స్నేహ విలువను తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ఒక బంధం తెగిపోయిన తర్వాత ఆ బంధం యొక్క విలువ తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. చాలా మంది చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, చదువును నిర్లక్ష్యం చేసి, కష్టపడేటప్పుడు, బాధపడేటప్పుడు, శ్రమ పడేటప్పుడు, ఆ ఎండలో లేదా ఒక మనిషి చేత మాటలు పడేటప్పుడు, పలానప్పుడు నేను చదువుకో ఉంటే ఎంత బాగుండేది, పలానప్పుడు పలాని కోర్సు చదువుకో ఉన్నటప్పుడు ఎంత బాగుండేది, పలానా సమయంలో నేను ఆ విధంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటే ఎంత బాగుండేది అనుకుంటే ప్రయోజనం లేదండి. అంటే నేనేం చెప్తున్నానంటే, విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. అంటే చాలా మందికి ఆలస్యం అయిపోతుంది. అంటే మొత్తం చేజారిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత దాని గురించి నేను ఏమో అనుకున్నాను, నిజమే, దాన్ని నేను పొందుకో ఉంటే చాలా బాగుండేది అన్న ఆలోచన మనుషుల్లో చాలా మందికి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా తన కుటుంబ సభ్యులు ప్రవర్తించిన తీరును మీకు నేను తెలియజేస్తాను. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చూడాలి. పిల్లలు శబ్దం చేయకూడదు. మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి, దెబ్బలు పడతాయి మీకు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటివారు సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరే. క్రింద వచనములో, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రజల్లో కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏం విమర్శలు? కొంతమంది ఆయన మెస్సియా అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన్ని యూదుల రాజుగా అంగీకరించే వారు ఉన్నారు. ఇంకొంతమంది ఆయన్ని దయ్యములకు అధిపతి, అంటే దయ్యం పట్టిన వాడు అనే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఆయనకి పిచ్చి పట్టింది, మతి చెల్లించింది, మైండ్ సరిగా లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఈయన అనేకులను స్వస్థపరుస్తాడు. ఇక్కడ రకరకాలైన వ్యక్తులు, రకరకాలైన అభిప్రాయాలు యేసయ్య మీద ఆ ప్రాంతంలో ఉన్నాయి. అయితే చాలా మంది జనులు సనుక్కుంటూ యేసయ్య విషయం అభ్యంతరపడుతూ, కొంతమంది ప్రధాన యాజకులు కుట్ర చేత ఆయన విషయంలో పుకారులు చేస్తూ ఉంటే, ఆ పుకార్లను నమ్మి విశ్వసించిన యేసయ్య కుటుంబ సభ్యులు యేసయ్యను గురించి ఏమనుకుంటున్నారంటే, ఈయనకి మతి చెల్లించింది,
అని యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి తీసుకెళ్లేదానికి ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని గురించి ఏం మాట్లాడాడు? 33వ వచనం 34వ వచనంలో అంటే ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని 34 తన చుట్టూను కూర్చున్న వారిని కలయజూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని అక్కడున్న ప్రజలతో చెప్పారు. అంటే ప్రజలు ఏదైతే విశ్వసిస్తున్నారో దానినే తన కుటుంబ సభ్యులు కూడా విశ్వసించారు. ఏం విశ్వసించారు? ఆయనకి మతి చెల్లించింది, ఆయనకి మైండ్ సరిగా లేదు, దయ్యం పట్టినోడు అన్నట్లుగా ప్రజలు అనుకుంటుంటే కుటుంబ సభ్యులు కూడా అట్లాగే అనుకున్నారు. ఇంకొక సందర్భంలో కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు. ఆయన సహోదరులు ఆయన్ను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నెడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకున్నామని చెప్పిరి. 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుటుంబం కూడా యేసయ్యపై ఏం చేయలేదు? విశ్వాసం ఉంచలేదు. ఆయన దయ్యములకు అధిపతిని నమ్ముతున్నారు, మతి చలించిందని నమ్ముతున్నారు, రకరకాలైన చెడు హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి మీద కలిగి ఉన్న వారు ఎవరంటే తన కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత జన్మించిన తర్వాత మరియా యోసేపులు కొంతమంది జన్మించారు. వారు యేసయ్య మీద చెడు హృదయం, అంటే చెడు హృదయం అనే దానికంటే కూడా ప్రజలు చెప్పిన మాటలు విని నమ్మి ఒక అసూయ భావంతో మరి వారు దేవుని లేఖనాలు ఎరగని వారై అంత అవగాహన లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పుబడుతున్నట్లుగా, యేసయ్య విలువ వారికి అర్థం కానట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుదాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు. ఇక్కడున్న సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణములో తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టి తిరిగి మరలా 3వ దినాన పునరుద్ధానుడై లేచి ఆయన ఆరోహణమై ఈ లోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో 120 మంది శిష్యులు యేసయ్యకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ 120 మంది ప్రజల్లో యేసయ్య తల్లి అయిన మరియ ఒకరు, తన సహోదరులైన అన్నదమ్ములు కూడా ఒకరు, దమ్ముళ్ళు అయిన వారు ఒకరు. ఇప్పుడు మీకు నేను తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు కూడు నీళ్ళు లేకుండా ఆ ఊరు ఈ ఊరు తిరగతా అనేకులను బాగు చేస్తా పడవల్లో కొండల్లో బనుకుంటా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నప్పుడు ఏ ఒక్క సహోదరుడు కూడా యేసయ్యకి సహాయం చేసిన దాఖలాలు లేవు. సహాయం చేయకపోగా అర్థం చేసుకున్న దాఖలాలు లేవు. అర్థం చేసుకోకపోగా తన పని తన చేసుకుంటూ ఉంటే ఆ పనికి కూడా ఆటంకంగా విమర్శగా ఇక్కడి నుంచి వెళ్ళు, యోదయాకి వెళ్ళు అని చులకన భావంతో మాట్లాడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబంలో ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీరు విశ్వసించి అక్కడ ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని మనకు రాయబడింది. సరే, అప్పటికైనా వారు తెలుసుకున్నారు, నమ్మారు, విశ్వసించారు, సంతోషమే, కాదంటం లేదు. కానీ ఆ విలువ తెలుసుకునేటప్పుడు కొంచెం ఆలస్యమైంది. యేసయ్య ఉన్నప్పుడు, యేసయ్య సేవ చేసేటప్పుడు యేసయ్య విలువ అనేది వారికి పెద్దగా అర్థం కాలేదు. యేసయ్య మంచితనం వారికి అర్థం కాలేదు. యేసయ్య యథార్థంగా మాట్లాడిన మాటలు వారికి బోధపడలేదు. తన తండ్రి యోసేపు చనిపోతే కుటుంబ బాధ్యతలు తీసుకొని 30 సంవత్సరాలు
ఇంటి దగ్గర ఆయన పని చేసి కుటుంబాన్ని పోషించినప్పుడు ఆయన విలువ వారికి అర్థం కాలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పని ముగించుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యథార్థత, ఆయన మంచితనము, ఆయన యొక్క భక్తి జీవితము, ఆయన యొక్క పరిశుద్ధత, ఇవన్నీ కూడా అర్థమైనట్లుగా తెలుస్తుంది. అందుకే విలువ, చెప్పండి, విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. ఈ రోజున చాలా మందికి ఆలస్యం అయిపోతా ఉంది. అంతా కోల్పోయిన తర్వాత, అంతా చేజారిపోయిన తర్వాత, ఆస్కారమే లేనప్పుడు, ఇక ఏమీ చేయలేనప్పుడు ఏం బాధపడుతున్నారంటే, పలానప్పుడు నేను అది చేయలేదు, వృధాగా చేసేసాను, ఇప్పుడు వారి యొక్క విలువ నాకు తెలుస్తుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగే బైబిల్లో ఏశావు అనే వ్యక్తి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుని ఒక కూటి కోసం, తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. దాని కొరకు జాగ్రత్తగా వెతికినా దొరకలేదని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండడేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. ఏశావు ఆలస్యంగా తెలుసుకున్నాడు దాని విలువ. ఎప్పుడు తెలిసి వచ్చిందంటే, యాకోబును ఇస్సాకు ఆశీర్వదించిన తర్వాత ఏశావు వచ్చి, తండ్రి నువ్వు అడిగిన ఆ వేట మాంసం తీసుకొచ్చాను, ఇదిగో దీన్ని భుజించి నన్ను ఆశీర్వదించంటే, ఇది వరకే నేను యాకోబును ఆశీర్వదించాను, అతడు నీకు బదులుగా వచ్చి అతడు నీ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వం ఎవరికైతే ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు అన్న విషయం అతనికి ఆలస్యంగా అర్థమైంది. అక్కడ ఏశావును గురించి వ్రాయబడిన మాటలు ఆదికాండం 27:34లో, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. పెద్ద కేక వేసి దుఃఖాక్రాంతుడై నన్ను కూడా దీవించని చెప్పి పెద్ద కేక వేసి ఏడ్చాడు. 38వ వచనంలో ఉంటున్న మాటలు, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు అతనికి ఒకే ఒక్క ఆశీర్వాదం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఈ మాటలు మీతో నేను తెలియచెప్తున్నానంటే, ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును నిర్లక్ష్యం చేశాడు. ఇంచుమించుగా మీకు చెప్పాలంటే, ధనవంతుడు పరలోక రాజ్యం గురించి ఆలస్యంగా తెలుసుకున్నట్లుగా ఉంది. ఇది ధనవంతుడు ఏం చేశాడు? పరలోక రాజ్యం గురించి ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయము 19-31 వచనాలు మనం చదివితే, 19వ వచనంలో, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపునార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహు సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలు ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 27వ వచనంలో చూస్తే, అప్పటికే ధనవంతుడు నరకంలో పడిపోయి ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అప్పుడు, నా తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ధనవంతుడు ఎప్పుడు తెలుసుకున్నాడు పరలోక రాజ్యాన్ని గురించి? చెప్పండి. చనిపోయి నరకంలో పడిపోయిన తర్వాత. అంటే ధనవంతుడికి దేవుని గురించి తెలియక కాదు, పరలోక రాజ్యమును గురించి అవగాహన లేక కాదు,
ఆ రోజుల్లో దైవ సేవకులు సువార్తలు ప్రకటించక కూడా కాదు. బ్రతుకున్నప్పుడు పరలోక రాజ్యం యొక్క విలువ ధనవంతుడికి తెలియలేదు. బ్రతుకున్నప్పుడు పరలోక రాజ్యం యొక్క విలువ ధనవంతుడికి తెలియలా. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. బ్రతుకున్నాం అనుకోండి, మనం బ్రతుకున్నాం కదా, దేవుని మందిరం యొక్క విలువ కానీ, ప్రార్థన యొక్క విలువ కానీ, లేదా దేవుని స్తుతించాలన్న విషయం కానీ పెద్దగా దాని గురించి అంత క్రైస్తవులకి పట్టదు. ఎప్పుడు దాని విలువ తెలుస్తుంది తెలుసా? ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తారు తెలుసా? మంచంలో పడిపోయి లేవలేక వారంలో నువ్వు చచ్చిపోతావు, ఇక లాభం లేదంటే ఎంత కుమిలిపోయి ఏడ్చి ప్రార్థిస్తారో, ఎంత మందిని ప్రార్థన చేయమని కోరుతారో వారు అప్పుడు ఆశపడతారు. నేను మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలన్నది సార్, నాకు రాలేకపోతున్నాను. ఎప్పుడు? కాళ్ళు బాగా నడిచేటప్పుడు రావాలనుకోవాలా? నోరు బాగున్నప్పుడు పాడాలనుకోవాలా? శక్తి బాగున్నప్పుడు పరిచర్య చేయాలనుకోవాలా? బలహీనం అయిపోయిన తర్వాత మాట రానప్పుడు, కాళ్ళు నడవలేనప్పుడు వారికి అనిపిస్తుంది గుడికి వెళ్ళాలని, ప్రార్థన చేయాలని, దేవుని స్తుతించాలని. అందుకే మన ధ్యానాంశం ఏంటి? విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. వ్యక్తి ఉన్నప్పుడే వారి విలువ మనకు తెలియాల. స్నేహం ఉన్నప్పుడే ఆ స్నేహం విలువ మనకు తెలియాల. బంధం కలిగి ఉన్నప్పుడే దాని విలువ మనకు తెలియాల. బంధం తెగిపోతే ఏం చేస్తావు? స్నేహం తొలగిపోతే ఏం చేయగలవు? వ్యక్తిని నుంచి దూరం అయిపోతే ఆ వ్యక్తి విలువ తెలుసుకొని ఏం చేస్తావు? మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, నేను తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి మనుషులంగా ఈ లోకానికి. అమ్మ ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతే అమ్మ విలువ మనకు తెలుస్తుంది. నాన్న ఒకవేళ ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతే నాన్న విలువ మనకు తెలుస్తుంది. ఒకవేళ అన్నదమ్ముడు ఎవరైనా మనం ఈ లోకంలో కోల్పోతే వారి విలువ మనకు తెలుస్తుంది. ఎప్పుడు? మన నుంచి వెళ్ళిపోయినప్పుడు. ఆలస్యం అయిపోయింది. వారిని గురించి విలువ మనం తెలుసుకునేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఈ లోకంలో మనస్పర్ధలు లేని మనుషులు, సమస్య లేని కుటుంబాలు ఎవరో లేరు. కుటుంబంలో అన్నదమ్ములకు పడకపోవచ్చు, అక్కల చెల్లెలకు పడకపోవచ్చు, అత్తల గోడలకు పడకపోవచ్చు, తండ్రికి బిడ్డలకు పడకపోవచ్చు. కానీ ఆ బంధం, ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి ఆ కుటుంబంలో ఉంటాయి. కానీ ఆ కుటుంబంలో ఆ తండ్రిని కావచ్చు, ఆ తల్లిని కావచ్చు, అత్తగారిని కావచ్చు, లేదా ఆ కోడల్ని కావచ్చు, లేదా ఆ బిడ్డలను కావచ్చు కోల్పోయినప్పుడు వారు అడుగుతారు, వారు మాట్లాడుకుంటుంటారు, ఎంత ప్రేమ కలిగినడో తెలుసా, ఎంత ప్రేమిస్తుందో తెలుసా, ఎంత బాగా భోజనం వండుతుందో తెలుసా, ఎంత బాగా గౌరవిస్తుందో తెలుసా. చనిపోయిన తర్వాత విలువ తెలుస్తా ఉంది. ఆ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఉన్న ఆ ప్రత్యేకతను గుర్తిస్తున్నారు మనుషులు. ఆలస్యం అయిపోయింది. అలాగే ధనవంతుడు కూడా ఆలస్యం అయిపోయింది. బ్రతుకున్నప్పుడు దైవజనుడైన మోషే లాంటి వాళ్ళు సువార్తలు ప్రకటిస్తుంటే, పదాజ్ఞల గురించి బోధిస్తుంటే, దాని గురించి ఏ మాత్రం చలనం లేకుండా ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు ధరించుకొని బహుసుఖముగా లగ్జరీ లైఫ్ను అనుభవించి తన ఎదురుగా దెబ్బగుంటలో పడి ఉన్న లాజరును పట్టించుకోకుండా, కనీసం తన ఇంట్లో మిగిలిపోయిన ఆహారం కూడా అతనికి పెట్టకుండా తన జీవితాన్ని సుఖంగా బ్రతికాడు. కానీ నరకంలోనికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యం యొక్క విలువ తెలిసింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. విలువ తెలుసుకున్నా కూడా అప్పటికే
ఆలస్యం అయిపోయింది. నిజమేనండి. చాలా మంది బాధ పెట్టేస్తారు మనిషిని. ఒక మనిషిని బాధ పెట్టేస్తారు, నష్టపరిచేస్తారు, కృంగజేసేస్తారు, అవమానపరిచేస్తారు. ఆ తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా ఎందుకు చేశానా అని బాధపడతారు. అలా బాధపడిన వ్యక్తుల్లో బైబిల్ మనకు బాగా గుర్తొచ్చే వ్యక్తి యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతును గురించి మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాల్లో, అప్పుడు ఆయన్ను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పిన. వారు దానితో మాకేమి, నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారబోసి పోయి ఉర్రి పెట్టుకొనెను. వినండి, యూదాను గురించి మీరు చదివిన మాట. యేసుక్రీస్తు ప్రభు వారికి శిక్ష కలిగిన తర్వాత, యూదా చేసిన తప్పిదం ఏంటో ఆయనకి తెలిసిన తర్వాత, ఎవరి దగ్గర అయితే ఆయన డబ్బును తీసుకున్నాడో, వెండి నాణాలు తీసుకున్నాడో, వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీకు యేసయ్యని ఈ వెండి నాణాలకు అప్పగించా, నాకు ఈ వద్దు, యేసయ్య నాకు ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారు. కానీ ప్రధాన యాజకులు ఒప్పుకున్నారా? ఆ డబ్బుతో మాకెందుకు, దాన్ని నువ్వే ఏదో ఒకటి చేసుకో, మాకు సంబంధం లేదు అని చెప్పి వారు ఆ నిరపరాధ రక్తమును అప్పగించిన ఆ పాపపు సొమ్మును తీసుకునేదానికి వారు ఇష్టపడలా. యూదా ఆ డబ్బులను పడేశాడు. ఆ దేవాలయంలో పారబోసి అనే మాట అక్కడ మనం చదువుతాం. అక్కడే ఆ దేవాలయంలో ఆ డబ్బులను పారబోసి వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అంటే ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు తన కళ్ళ ముందున్నప్పుడు ఆయన మీద ఎంతో ద్వేషం ఉంది, ఎంతో కోపం ఉంది. ద్వేషానికి కోపానికి కారణం లేకపోయినా కోపం ఉంది. కొంతమందికి కారణం ఉండదులేండి, అయినా కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించేసి ఆయన బాధపడుతుంటే చూసి తట్టుకోలేక తిరిగి మరలా యేసయ్య కావాలనుకుంటే అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో మీతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, నీ తల్లి నీ కళ్ళ ముందున్నప్పుడు, నీ తండ్రి నీ కళ్ళ ముందున్నప్పుడు, నీ యొక్క భార్య లేదా నీ భర్త, నీ కుటుంబం నీ కళ్ళ ముందున్నప్పుడు, నీ బిడ్డలు నీ కళ్ళ ముందున్నప్పుడు, వారిని ప్రేమించకుండా, వారిని హక్కును చేర్చుకోకుండా, వారి వృద్ధాప్యంలో వారిని చూడకుండా, గౌరవించకుండా చచ్చిపోయిన తర్వాత ఊరంతా తిరిగి మా అత్త మంచిది, మా కోడలు మంచిది, మా మామ మంచోడు, మా నాయన మంచిది, మా అమ్మ చాలా మంచిది అని చెప్పుకుంటే అర్థమా? అర్థం ఉందా? అర్థం ఉందా చెప్పండి. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోయింది. నువ్వు తెలుసుకునేటప్పటికి ఆలస్యం అయిపోయింది. యోధా కూడా రియలైజ్ అయ్యేటప్పటికి ఆలస్యం అయిపోయింది, తెలుసుకునేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఈ రోజున మీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అవకాశం ఎప్పటికీ ఉండదు. అవకాశం అనేది ఎప్పుడు నువ్వు వెళ్ళంగానే నీకు అవకాశం రాదు. కొన్ని కానీ పోయినాయి అనుకో, తిరిగి మరలా దానికోసం ప్రయత్నించినా దొరకవు. అవి మన దగ్గర ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. వన్స్ పోగొట్టుకున్నావా, దొరకచ్చు, దొరక్కపోవచ్చు, దొరకకుండా పోయే అవకాశాలు ఎక్కువ. అలాగా బైబిల్లో మనం చూసినప్పుడు బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 25:10లో మనం చూస్తే, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వానితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ముని నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏమని చెప్పాడు? మిమ్మల్ని నేను ఎరుగను అని వారితో చాలా స్పష్టంగా చెప్పేశాడు. మీరు నాకు తెలియదని చెప్పేశాడు.
అంటే వారికి అవకాశం అనేది లేదు. వారికి ఆ విలువ అనేది తెలియలేదు. ఆ ప్రత్యేకత అనేది వారికి తెలియలేదు. నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, సంగమా, యవనస్తులారా, దేవుని మందిరం విలువ, పరలోక రాజ్యం విలువ, స్వార్థ విలువ ధనవంతుడికి బ్రతికున్న రోజులు తెలియలేదు. చచ్చిపోయినాక తెలిసింది. కానీ అది అప్పటికే ఆలస్యం అయిపోయింది. యోధాకి బ్రతుకున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళ ముందున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క గుణం తెలియలా. ఎప్పుడైతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కొరడాలతో దెబ్బలు తింటూ రక్తం గారుస్తూ బాధపడుతున్నాడో, అప్పుడు యోధాకి కలిగింది హృదయంలో, నేను చాలా గొప్ప తప్పు చేసేసానే, భయంకరమైన పాపం చేసేసానే అనిపించింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మన ధ్యానాంశం ఏంటి? విలువ తెలుసుకునే సమయం ఆలస్యం కాకూడదు. ఆలస్యం అయిపోయింది అనుకోండి, నువ్వు ఏం చేయలేవు, ఎవరో ఏం చేయలేరు. సామెతల గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే 1వ అధ్యాయము 28, 29 వచనంలో, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమీయకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడుకుందును, జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారికి ఇష్టము లేకపోయాను అనే మాటలు మనం అక్కడ చదువుతున్నాం. వినండి, దేవుని వెతికితే వారికి ప్రత్యుత్తరం ఇవ్వరంట, శ్రద్ధగా వెతుకుతారంట, కానీ వారికి దేవుడు కనబడ్డంట. ఎందుకు ఇలా రాయబడింది మాటలంటే 25వ వచనంలో మనకు జవాబు ఉంటుంది. నేను చెప్పిన బోధ ఏమియో వారు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అంటే బోధ చేసినప్పుడు వినక త్రోసేశారంట, గద్దించినప్పుడు లోబడలేదంట. అప్పుడు వారు ఎలా ఉన్నారంటే, వారు ఇష్టానుసారంగా జీవించారు. దేవుడు బోధ చేస్తే దాన్ని త్రోసేశారు, గద్దిస్తే దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు విలువ తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తే కొన్ని సమయాల్లో, అంటే ఇక ఆఖరి క్షణంలో ఎలాగుంటుంది పరిస్థితి అంటే, వారు నన్ను గూర్చి మొరపెడతారు కానీ నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వను, నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడను, వారికి అపాయం కలిగితే నవ్వుతాను. ఎప్పుడు ఒక క్రైస్తవుడు బోధ వినకుండా, గద్దింపునకు లోబడకుండా, శ్రమల్లో కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ మనిషి ఏం చేస్తాడు? అప్పుడు దేవుడిని వెతకడం ప్రారంభిస్తాడు. చిన్నపాటి శ్రమలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు చాలా వరకు అవకాశం ఇస్తాడు. బైబిల్లో ఉంటది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమగునని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎన్నోసార్లు గద్దించాడు కానీ లోబడలేదు మనిషి. చివరి జీవితంలో, అంటే రేపో మాపో ఇంక అయిపోయే పరిస్థితుల్లో ప్రాధేయపడితే ఏం ప్రయోజనం? ప్రాధేయపడితే ఏం ప్రయోజనం? ఈ రోజున మనుషుల ప్రేమలు, మనుషుల ఆప్యాయతలు అలాగే అయిపోయాయి. బిడ్డలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు. నెలకి 50,000 పంపించవచ్చు, 30,000 1,00,000 కూడా పంపించవచ్చు, కానీ వారికి సేవ చేసేదానికి ఆ ఇంట్లో ఎవడు కూడా ఉండడు. నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, వారిని ఆదరించి ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. ఎట్లాగైనా కుటుంబ సభ్యుల కంటే ఎంత జీతం తీసుకున్నా బయట వాళ్ళు వారిలాగా చూసుకోగలరా? చూసుకోలేరు. లేదా కొంతమంది, చాలా చిన్న విషయాలు చెప్తాను, ఆస్తుల కొరకు, దేని కొరకు? ఆస్తుల కోసం, డబ్బు కోసం తండ్రిని తల్లిని మాట్లాడకుండా అగౌరవంగా మాట్లాడే వాళ్ళు సమాజంలో ఉన్నారు. అంటారు, నువ్వు చచ్చిపోయిన దాకా నీ గడప నేను దొక్కను అంటారు. ఏమంటారు? నువ్వు చచ్చిపోయిన దాకా గడప నేను దొక్కను. దానికి కారణం ఏముంటుంది?
రూపాయి వాళ్ళ అన్నకి ఎగస్ట్రా ఇచ్చి ఉంటాడేమో, ఒక రూపాయి వాళ్ళ చెల్లికి ఎగస్ట్రా ఇచ్చి ఉంటాడేమో. రూపాయి కోసం రూపాయి కోసం ఏం చేస్తాడు చెప్పండి? చచ్చిపోయిందాకా నీ గడపను దొక్కనంటాడు. చచ్చిపోయిన తర్వాత వస్తాడు. వచ్చి ఆదరణ కొడుకులు అంటాడు, మా నాయన ఎంత మంచోడో తెలుసా, మా అమ్మ ఎంత మంచిదో తెలుసా, మా కోడలకునంత మంచి మనసు ఎవరికి లేదయ్యా, మా అత్త భలే ప్రేమిస్తుంది అంటారు. ఎప్పుడు? ఆదరణ కూడికలో. బ్రతుకున్నప్పుడు ఏ రోజు ఒక్క రోజు కూడా గడప దొక్కి వారిని ప్రేమించని వారు, చూసి తలంచని వారు, గొంతులో ఒక్కెడు నీళ్లు పోయిన వారు కూడా ఆదరణ కూడికలో ఇరిసిరిసి మాట్లాడతారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. రోజున చాలామంది సమాజంలో, క్రైస్తవులు కానీ సమాజంలో ప్రజలు ఇట్లాగే ఉన్నారు. అసలు అన్నతో ఎందుకు మాట్లాడు, అన్నయ్యతో ఎందుకు మాట్లాడు, ఏమిలే, చిన్న చిన్న మనస్పర్ధ. అందరినీ పిలిచాడు పెళ్ళికి, నన్ను పిలవల. అందరికి ఇచ్చాడు కార్డు, నాకు ఇవ్వాల. ఏం రీజన్ లేదు. చాలా ఓకే, ఈ లోకపరంగా కొంచెం గౌరవంతో కూడిన పరిస్థితులు నీకు బాధ కలిగించచ్చు, నేను కాదంటలేదు. బాధ ఉంటాయి కొన్నిసార్లు. కానీ వాటిల కొరకై నీ బంధాన్ని పోగొట్టుకుంటావా? అంత చిన్న విషయాల కోసం నీ తమ్ముణ్ణి లేదా నీ అక్కని, నీ చెల్లెల్ని, నీ కుటుంబాన్ని, మీ అత్తగారిని లేదా నీ కోడల్ని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ సంఘాన్ని పోగొట్టుకుంటావా? సంఘం ఒక కుటుంబం. ఇంట్లో ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులు ఉంటారో చర్చి కూడా ఒక కుటుంబం. చర్చిలో కూడా మనస్పర్ధలు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఏమో, ఇప్పుడు విశ్వాస కనిపించవచ్చు, పాస్టర్ పలానోళ్ళనే బాగా ప్రేమిస్తాడు అనిపించవచ్చు, పలానోళ్ళతోనే బాగా మాట్లాడుతాడు పాస్టర్ అని చెప్పి అనిపించవచ్చు. వాళ్ళ కలగతుంది ఆ మనసు, ఆ సాతానే కలిగిస్తాడు కూడా ఆ మనసు. అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా మేము కనిపించలే ఆయనకి. ఏమంటారు? మేము కనిపించలే ఆయనకి, మేము ఎందుకు కనిపిస్తాం, మేము లేని వాళ్ళం అయిపోతామే, మేము లేని వాళ్ళం అయిపోతాం. ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే పోతాడు ఆయన, వాళ్ళనైతే భలే కలవరిస్తాడు, వాళ్ళకైతే ఫోన్లు చేస్తాడు. ఎట్లాగా అంటే అది అపవాదే కలిగిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇళ్లల్లో మనకు ఎవరుంటారు? నాయన ఉంటాడు, అమ్మ ఉంటుంది, అత్త ఉంటుంది, కోడలు ఉంటుంది, బిడ్డలు ఉంటారు, తోడు కోడలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఇంట్లో ఏం కలుగుతాయి? ఏదో ఒక సమయంలో మనస్పర్ధలు, సమస్యలు, అవి మనసు కష్టాలు వస్తాయి. అలాగే చర్చిలో కూడా వస్తాయి. ఇది కూడా ఒక ఇల్లు, దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం. దీంట్లో కూడా అన్నదమ్ములుగా, అక్కచెల్లుగా ఉన్న ఈ సంఘంలో కూడా సమస్యలు, మనస్పర్ధలు, కష్టాలు వస్తాయి. కానీ అంతా అయిపోయిన తర్వాత విలువ తెలుసుకునేదానికి ఆలస్యం అయితే మాత్రం ప్రయోజనం లేదు. ఈరోజున నీవు ప్రయోజనం లేని వ్యక్తి పరిస్థితిలో ఉన్నావేమో. అందుకే యేసయ్య కూడా యెరూషలేము ప్రాంత ప్రజలతో అంటాడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో ఏడ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 44వ వచనాల వరకు మనం చదువుదాం. నేను చదువుతున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని నీ అని దినములు వచ్చుచున్నవని చెప్పెను. యేసయ్య యెరూషలేం పట్టణానికి వచ్చి ఆ యెరూషలేం పట్టణాన్ని గురించి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? నీ మధ్య నేను సంచరిస్తున్నా కూడా నీవు గ్రహించలేకుండా, మెస్సీను తెలుసుకోలేకుండా ఉన్నావు. కానీ రాబోయే దినాల్లో
నీ పట్టణం నాశనం చేయబడుతుంది, రాతి మీద రాయి లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయి అని చెప్పి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే, సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా సైన్యం యెరూషలేము ప్రాంతాన్ని ముట్టడి వేసింది. ముట్టడి వేస్తే ప్రియులారా గమనించండి, అక్కడ తీతుస్ అనే ఒక చక్రవర్తి యెరూషలేమును స్వాధీనం చేసుకొని ఆ యొక్క పట్టణాన్ని నిర్మూలన చేశాడు. రాతి మీద రాయి లేకుండా, ఏం లేకుండా, రాతి మీద రాయి లేకుండా మొత్తం ఒలిచేశాడు. ఎట్లాగంటే ఆనాడు సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఇటుక మీద ఒక బంగారం, ఇటుక మీద ఒక బంగారం ఇట్లా పెట్టి పేర్చి మందిరం కట్టాడు. ఆ మందిరాన్ని ముట్టడి వేసిన తర్వాత ఆ ఇటుకని ఎట్లాగంటే బంగారం ఉండింది, ఇంకేముంది మొత్తం ఒలిచేసాడు. మొత్తం బంగారం అంతా తీసుకొని లారీలకు వేసుకొని దాన్ని స్వాధీనం చేసుకొని ప్రజలందరినీ కూడా ఓచకోత కోసి అనేకులను చంపేశాడు, ఎంతో బాధ పెట్టాడు. అందుకే యేసయ్య అంటాడు మత్తయి సువార్తలో కూడా మీరు చూస్తే గమనిస్తే పిల్లరా 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకుననో అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని కానీ మీరు వల్లకపోతిరి. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడంట. ముందు మారు మనసు పొందాలి, నిజమైన దేవుణ్ణి ఎరగాలి, విగ్రహారాధన నుంచి తొలగాలని చెప్పి ఎన్నోసార్లు పంపిస్తే ఆ ప్రవక్తలు ఏం చేశారు, వీళ్ళు నిందలు పెట్టి రాళ్లతో కొట్టి చంపేశారంట. ఎన్నోసార్లు దేవుడు ప్రయత్నం చేశాడంట వారిని చేర్చుకొని వారిని కాపాడాలని, కానీ వారు వల్లకపోయారు, వారు తెలుసుకోలే. నేటికి కూడా దేవుని విలువ వారికి అర్థం కావట్లా. నేటికి మెస్సియ విలువ వారికి తెలియట్లా. ఇంకా మెస్సియ వస్తాడనుకుంటున్నారు, ఆయన వచ్చేసాడు, మరలా రాబోతున్నాడు అనే విషయం ఇంకా ఇజ్రాయెల్ దేశంలో చాలా మందికి బోధపడటం లేదు. ఇంకా వారు విలువ తెలియలేని పరిస్థితుల్లో, దేవుని యొక్క విలువ అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఈ రోజున ఒకవేళ నీవు సంఘం విలువ తెలియకుండా, కుటుంబం విలువ తెలియకుండా, నీ తోడబుట్టిన వారి విలువ తెలియకుండా, అత్త విలువ తెలియకుండా, కోడలి విలువ తెలియకుండా, కుటుంబం విలువ తెలియకుండా, తోడబుట్టిన వారి విలువ తెలియకుండా సమాజంలో కఠినంగా నీవు ఈ లోకంలో ముందుకు వెళ్తా ఉన్నవేమో గుర్తుపెట్టుకో. చచ్చిపోయిన తర్వాత, ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత, ఒక బంధం తెగిపోయిన తర్వాత బాధపడేం ప్రయోజనం? ఏశావు బాధపడ్డాడు, ప్రయోజనం లేదు. పెద్ద కేక వేసి ఏడ్చాడంట, దొరికిందా? యూదా నాకు ఇంక ఈ డబ్బుతో వద్దు, ఇది పాపంతో కూడిన డబ్బు, ఒక నీతిమంతుని డబ్బు కొరకు నేను అమ్మేసే, నాకు ఈ డబ్బు వద్దు, ఇది తీసుకొని నాకు వేసి నాకు ఇచ్చేయండి అంటే, మాకేం అవసరం, మాకు అవసరం లేదు, ఆ పాపపు సొమ్ము మాకు అక్కర్లేదు, తీసుకెళ్ళు నువ్వే, దుర్మార్గుడు అన్నట్లుగా వారు మాట్లాడితే ఆ డబ్బును అక్కడే పారబోసి యోధా వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ధనవంతుడైతే తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి ఇదిగో చిటికెన వేళ్ళతో ఒక్క చిన్న డ్రాప్ నా నోట్లో వేయ్యా, ఈ వేదనకరమైన స్థలంలో నేను పడి యాతన పడలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, అయ్యా దయతో నాకు సహాయం చేయని చెప్పి అరిచి బాధపడతా ఉంటే అబ్రహాం అన్నాడు, మీ దగ్గరికి మేము రాకుండా ఉండేదానికి, మీరు ఇక్కడికి రాకుండా ఉండేదానికి పెద్ద అగాధాన్ని దేవుడు కలుగు చేశాడయ్యా, మేము రాలేము. అప్పుడు అంటాడు, నేనైనా ఈ వేదన స్థలంలోకి వచ్చాను, కనీసం నా అన్నదమ్ములైన ఇక్కడికి రాకుండా ఉండేదానికి ఆ లాజరుని మరలా భూలోకానికి పంపించు అంటాడు. లాజరు వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా, అక్కడ ఆల్రెడీ మోషేను ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే ఈ వేదనకరమైన స్థలంలోనికి వారు రారు అని అబ్రహాము ప్రత్యుత్తరం ఇస్తాడు. విలువ తెలుసుకొని ఆలస్యం అయిపోయి, ఈరోజు చాలా మందికి ఆరోగ్యం విలువ తెలియదు. కొంతమంది ఆ ట్యాబ్లెట్స్ వేసుకోరు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోరు,
చూస్తున్నట్లుగా చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అట్టు పోతే ఆ మాత్రలు పడేయడం, పరుపు కింద దాచిపెట్టడం, ఇసిరేయడం లాంటివి చేస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే వ్యసనాలతో ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకో లేదా వాళ్ళ కోడలో లేకపోతే వాళ్ళ అల్లుడో చూసి తిడతారనుకోండి, వాళ్ళు అటు బానిచ్చి పోవాకు నవ్వుతా ఉంటారు, చుట్టించుతా ఉంటారు. ఒక్కరంత అటు పోవడమే చాలు, ఆ ప్రహరీ గోడ కిందనో ఆ చీకట్లోనో ఎక్కడో దగ్గర నుంచి పొగ వస్తూ ఉంటుంది పైకి. ట్రైన్ ఉందా, ట్రాక్టర్ ఉందా, ఆటో ఉందా అని అర్థం కాదు. ఎవరో కాదు కానీ మన మనిషి ఆడ బీడీలు తాగుతూ ఉంటాడు, మన మనిషి ఆడ మందు తాగుతూ ఉంటాడు. ఎందుకు? వారికి విలువ తెలియటంలా వారి శరీరాన్ని గురించి. ఏం తెలియటంలా? చెప్పండి అమ్మా. కొడుకులు ఎంత కష్టపడుతున్నారో, చెమటోర్చి ఉన్నా లేకపోయినా ఎంత కష్టపడి సంపాదించి తండ్రిని గౌరవంగా చూసుకోవాలని, తల్లిని గౌరవంగా చూసుకోవాలని వాళ్ళు కష్టపడతా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలనుకుంటే, అమ్మేమో అటుబానిచ్చి పోవాక నవలుతున్నా, నాయనేమో అటుబానిచ్చి అవి చేస్తున్నా. ఏం చేస్తారు బిడ్డలు, కొడుకులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. హాస్పిటల్లో పడిపోయింటే వచ్చి చూసి బాధపడతారు, ఇంకేం చేస్తారు? ఇప్పుడు నీకు బాగలేకపోతే నీ బిడ్డలు కాకపోతే ఇంకెవరు బాధపడతారు? ఈదులో ఒకడు బాధపడతాడా? నీ భార్యకి నీ బిడ్డలకే బాధ. ఒకవేళ నీ మీద ప్రేమ ఉండొచ్చు ఎవరైనా బయట వాళ్ళకి, ఒరే వృధాగా పాప మా అన్నకిట్ట బాగలేకుండా వచ్చింది, ఆ ఎక్కకిట్ట బాగలేకుండా వచ్చిందని చెప్పి నలుగురు ఎవరో పైకి అనొచ్చు. కానీ ఎక్కువ బాధపడేది ఎవరు చెప్పండి? నీ భార్య, నీ బిడ్డలు, నీ తోడబుట్టినోళ్ళు నలిగిపోతారు. డబ్బులు తెచ్చి పెట్టలేక, డబ్బులు తేలేక, డబ్బులు కుదరక, అప్పులు చేసి ఎట్ట చేయాలరా నాయన అని అర్థం కాక, ఒక పక్క తండ్రి మరణ పడకలో ఉంటే డబ్బులు దొరక్క, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మనిషికి ఏం తెలియటం లేదు, తన గురించే విలువ తెలియటంలా, వేరే వాళ్ళ గురించి కూడా కాదు, తన శరీరం గురించే విలువ తెలియటంలా. డాక్టర్ చెప్పాడా? ఏం చెప్పాడు డాక్టరు? ఫలాంది చేయకూడదు, ఫలాంది చెయ్యి అన్నాడు. కానీ ఆ విధంగా చేయట్లే, ఆ విధమైన ప్రవర్తన ముందుకు వెళ్ళటంలా. గడిచిన దినాల్లో చెప్పా, మా అన్న కూడా ఒక అన్నాడు, సొంతం మా కుటుంబ సభ్యులే, విపరీతంగా తాగేసి ఉంటే కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, అలా తోడబుట్టిన వాళ్ళు చెప్పారు, తమ్ముడికి పలానా ఊరిలో మందు పెడితే ఇంక తాగడని చెప్పారు. నేను చెప్పా, ఎన్ని మందులైనా పెట్టండి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టండి, తన హృదయంలో మార్పు కలిగితే తప్ప నువ్వెన్ని మందులు పెట్టినా పని చేయవని చెప్పిన. అంతేనా? హృదయంలో మార్పు కలగకుండా నువ్వు ఎన్ని మందులు పెట్టినా ఏం ప్రయోజనం? మారతాడా? వారి హృదయంలో కలగాల, నా భార్యను బాగా చూసుకోవాలా, నా భర్తను బాగా చూసుకోవాలా, నా భర్తకి మాట పడినివ్వకూడదు, లేదా నా భర్తకి ఎదురు చెప్పకూడదు, నా భర్తను ప్రేమగా చూసుకోవాలా, నా బిడ్డల్ని గౌరవంగా సమాజంలో బ్రతకనివ్వాలా, వారికి విలువ తేవాలని చెప్పి హృదయంలా కలగాల. ఎవడో చెప్తే కలగడం, ఏదో మందు పెడితే మారిపోవడం అనేది అవన్నీ కాకమ్మ కథలు, అవి కుదరని పని, జరగవు. ఒక మనిషికి విలువ తెలియాలా, ఒక మనిషికి విలువ తెలియాలా. విలువ తెలిస్తే వారి జీవితం బాగుపడద్ది. విలువ తెలియకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అయిపోతే మనం ఏం చేయలేము. ఒకవేళ ఆలస్యం అయిపోయిందేమో, ఇప్పటికే, ఒకవేళ ఇకనైనా ఆనాడు యేసయ్య అన్నదమ్ములు యేసయ్య చనిపోయిన తర్వాత అయినా వారు తెలుసుకొని మారు మనసు పొందారు. ఈ రోజున మనమైనా ఇకనైనా జరిగిపోయిన నష్టం జరిగిపోయింది, ఎప్పటికైనా దేవుని మందిరం గురించి, ప్రార్థన గురించి, స్తుతి గురించి, కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి విలువ తెలిసిన, కనీసం నీ గురించి, నీ శరీరం గురించి విలువ తెలిసిన వ్యక్తిగా ఉంటే గుర్తుపెట్టుకో, నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ ప్రజలు అందరూ కూడా
ఆశీర్వాదకరంగా, విలువగా, ఘనంగా మార్చబడతారు. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా చెప్పబడిన మాటలు